బ్రేకింగ్ న్యూస్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారో వారందరిపై కూడా పోలీసులు కొరడా జొలిపిస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆల్రెడీ 11 మంది మీద కూడా పంజాగుట్ట పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. వీరిలో ఇప్పటికే టేస్టీ తేజాను కూడా పోలీసులు విచారించగా ప్రమోషన్స్ నగదు లావాదేవీల గురించి కూడా ఆరా తీసినట్లు కూడా సమాచారం. ఇక విచారణకు విష్ణుప్రియ డుమ్మా కొట్టారు. నోటీసులు ఇచ్చిన వారిలో కూడా కొందరు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసినట్లు తెలుస్తుంది. అయితే బెట్టింగ్ యాప్ ప్రమోటర్లకు 10 ఏళ్ల జైలు శిక్ష పడే ఛాన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ప్రమోటర్లకు సంబంధించి లావాదేవీలు డబ్బులు ఎలా తీసుకున్నారన్న దానిపై పోలీసులు ప్రస్తుతం ఫోకస్ పెట్టినట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ కూడా జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. బెట్టింగ్ యాప్ ప్రమోటర్లపై ఈడీ కూడా ఫోకస్ చేసింది. ఇప్పటికే లోకల్ బాయ్ నాని, ఇమ్రాన్, బయా, సన్నీ యాదవ్, హర్ష సాయి, విష్ణుప్రియ వీరితో పాటు 11 మందిపై పంజాగుట్ట పిఎస్ లో కేసులు నమోదయ్యాయి. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం వల్ల దీనికి సంబంధించి నిన్న పంజాగుట్ట పిఎస్ వాళ్ళు కూడా ఫోన్ చేశారు. అయితే వీరిలో కొంతమంది ఫోన్ స్విచ్ ఆఫ్ చేయగా టేస్టీ తేజ విచారణకు హాజరు కాగా నగదు లావాదేవీల గురించి కూడా ఆరా తీసినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందిస్తారు. సుజాత, అయితే 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేశారో వారందరికీ కూడా 10 ఏళ్ల జైలు శిక్ష పడే ఛాన్స్ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? యాప్స్ని ప్రమోట్ చేస్తున్నటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మీద ఉక్కుపాదం మోపారు పంజాగుట్ట పోలీసులు. గతం నుంచి సోషల్ మీడియాలో అనేక బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చారు. 11 మంది సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలోనే నిన్న హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే అక్కడ నిన్న టేస్టీ తేజ హాజరయ్యారు. తన బ్యాంక్ స్టేట్మెంట్తో పాటు తన లావాదేవీలన్నిటినీ కూడా విచారించారు. అతనికి ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది, బెట్టింగ్ యాప్స్ని ఇప్పటివరకు ఎన్నిటిని ప్రమోట్ చేశారు, ఎంత డబ్బుల్ని తీసుకున్నారు, ఎవరు ప్రమోట్ చేయించారు, ఈ వివరాలన్నిటినీ కూడా విచారణలో భాగంగా తన దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ని రికార్డ్ చేసుకున్నారు. అయితే నిన్న విష్ణుప్రియ హాజరు కావాల్సినటువంటి నేపథ్యంలోనే విష్ణుప్రియ షూటింగ్లో బిజీగా ఉంది అన్నట్టు శేఖర్ భాష తన ప్రతినిధిగా అక్కడికి వచ్చి గడువు కావాలని కోరారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా తనకి గడువు ఇచ్చారు. ఇప్పటికే సే నో టు బెట్టింగ్ యాప్స్ అంటూ హ్యాష్ట్యాగ్ని సోషల్ మీడియా వేదికగా సజ్జనర్ మొత్తం కూడా ప్రమోట్ చేస్తున్నారు. ఎవరు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయొద్దు, చేసినటువంటి వాళ్ళ మీద కఠినంగా శిక్షలు ఉంటాయి, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ ఒక్కొక్కరుగా ముందుకు వస్తే అవేర్నెస్ వస్తుంది, ఇంకా ఎవరెవరు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారో ఈ విషయాలన్నీ కూడా తెలుస్తాయి. గతం నుంచి చాలామంది బెట్టింగ్ యాప్స్లో మొదట ప్రమోషన్ చేస్తూ ఆ తర్వాత వాళ్ళకు వచ్చేటువంటి కమిషన్కి కకృతిపడి వాళ్ళంతా కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటే చాలా మంది తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు వస్తాయి అని చెప్పేసి బయట అప్పులు తీసుకొచ్చి లేదంటే బంగారం తాకట్టు పెట్టి ఇంట్లో తెలియకుండా ఎంతో మంది యువత బెట్టింగ్ యాప్స్ లో డబ్బుల్ని పోగొట్టుకున్న తర్వాత వాళ్ళ మానసిక పరిస్థితి సరిగ్గా లేక డబ్బులు పోయాయి, అటు ఇంట్లో చెప్పుకోలేక బయట తెచ్చినటువంటి అప్పులు తీర్చలేక చాలా మంది సూసైడ్ చేసుకుని చనిపోయినటువంటి సందర్భాలు ఎన్నో చూసాము. కాబట్టి బాధితులు ముందుకు వస్తేనే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నటువంటి వాళ్ళ మీద చర్యలు ఇంకా కఠినంగా తీసుకోవడానికి ఉంటుంది. ఎంతమంది బాధితులు ఉన్నారన్న విషయాలు కూడా తెలుస్తాయని చెప్తున్నారు. 11 మందికి నోటీసులు అయితే జారీ చేశారు. ఇంకా మరికొంతమందికి నోటీసులు జారీ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. గతంలో సోషల్ మీడియా వేదికగా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన వాళ్ళంతా కూడా ఇప్పుడు ఒక్కొక్కరుగా సెల్ఫీ వీడియోలను పంపిస్తున్నారు. మాకు తెలియక గతంలో చేసాము, ఇక చెయ్యము అని అంటూ తప్పైపోయింది అని చెప్పేసి చాలా మంది వీడియోస్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి కొత్త బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం 108 ప్రకారం 10 సంవత్సరాల పాటు శిక్ష పడే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దాంతో పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలంటూనే పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళకి నోటీసులు కూడా జారీ చేస్తే వాళ్ళు భయంతో చాలా మంది పోలీసుల దగ్గరికి వస్తే మొదట ఇచ్చినటువంటి నోటీస్ ప్రకారం కేవలం విచారణ చేస్తారు, వాళ్ళ స్టేట్మెంట్ని రికార్డ్ చేసుకుంటారు. వాళ్ళ ప్రమేయం ఉంది అని అంటే ఖచ్చితంగా కూడా వాళ్ళని రిమాండ్ చేసే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తుంది. దాంతో ముందునే అడ్వకేట్ని అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని పోలీసుల విచారణకి హాజరయ్యే అవకాశం ఉంటుంది. గతంలో జరిగినటువంటి వాటన్నిటినీ కూడా పోలీసుల ఆధారాలను అన్నిటినీ సేకరించి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా ముందుకు రావాలి. మొదట ఈ ఉద్యమాన్ని సజ్జనర్ ముందుకి సోషల్ మీడియా వేదికగా తీసుకొచ్చినప్పుడు చాలా మంది అప్రిషియేట్ చేశారు. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి లక్షలు సంపాదించుకుంటున్నారు. వీళ్ళకి విదేశీ కంపెనీలు కూడా అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి వచ్చినటువంటి డబ్బు కూడా విదేశీ కంపెనీలకు వెళ్తున్నాయి. మనీ లాండరింగ్ ఎక్కువగా జరిగింది అన్న కోణంలోనే కూడా ఈడీ ఇన్వాల్వ్ అయింది. కాబట్టి ఈ కేసుకి సంబంధించి ఇప్పటికే
విష్ణుప్రియ కావచ్చు, మరికొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి విచారణకి హాజరైతే ఖచ్చితంగా ఒక మార్పు అనేది వచ్చినట్లే అనుకోవచ్చు. ప్రత్యేకించి 2 తెలుగు రాష్ట్రాల్లో బయాస్ అన్ని కావచ్చు, లేకపోతే ఇలాంటి వాళ్ళు చాలా మంది గతం నుంచి కోట్లాది రూపాయలు అమాయకుల నుంచి క్యాచ్ చేస్తూ మొదట ఇన్వెస్ట్మెంట్ పెట్టిస్తారు, ఆ తర్వాత వాళ్ళకి అత్యధిక డబ్బులు ఇస్తాము, మీరు కూడా ఇందులో మెంబర్ కావాలి అంటూ ఈ యాప్స్ ఏవైతే ఉంటాయో బెట్టింగ్ యాప్స్ అవి ఎక్కడి నుంచి ప్రమోట్ చేస్తున్నారు ఏంటి అన్న విషయాలన్నీ కూడా బయటికి రావాలంటే వీళ్ళని విచారించిన తర్వాత ఈ విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది వినాయన. దీని మీద ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. అయితే బయాస్ అని యాదవ్ ప్రస్తుతం పరారులో ఉన్నారు. మరి మిగిలిన వాళ్ళంతా ఈరోజు విచారణకు వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? ఇప్పటికే నిన్న టేస్టీ తేజ హాజరైన తర్వాత విష్ణుప్రియ కూడా హాజరు కావాల్సి ఉంది, కానీ తను అందుబాటులో లేదు అని శేఖర్ భాష వచ్చి తనకి టైం ఇవ్వాలి, తను షూటింగ్లో బిజీగా ఉంది, 2 రోజుల తర్వాత వచ్చి కలుస్తుంది, విచారణకు హాజరవుతుందని చెప్పారు. మిగతా వాళ్ళు కూడా ఎవరి ఫోను అందుబాటులో లేదు, స్విచ్ ఆఫ్లో ఉంది కాబట్టి నోటీసులు జారీ చేసి కొంత గడువు ఉంటుంది వాళ్ళకి, ఆ గడువులోపు రాకపోతే ఖచ్చితంగా కూడా మరొకసారి నోటీసులు జారీ చేసి వాళ్ళు విచారణకు వచ్చిన తర్వాత వాళ్ళని విచారించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళ ప్రమేయం ఎవరి ప్రమేయమైనా ఖచ్చితంగా ప్రభావితం చేసేవి బెట్టింగ్ యాప్స్లో అఫీషియల్ అన్అఫీషియల్ 2 రకాలు ఉంటాయి కాబట్టి లీగల్ ఇల్లీగల్ వాళ్ళు ప్రమోట్ చేస్తున్నటువంటి గతంలో ప్రకాష్ రాజ్ వీళ్ళు చేసినటువంటి బెట్టింగ్ యాప్స్ కొన్ని చూసి సెలబ్రిటీలు ప్రమోషన్ చేస్తే తప్పు లేదు, మేం ప్రమోట్ చేస్తే తప్పు ఉందా అన్న కోణంలో చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఏ బెట్టింగ్ యాప్స్ ఉంటే వాటిని డబ్బులకి ఆశపడి ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి లీగల్ ఇల్లీగల్ 2 బెట్టింగ్ యాప్స్ ఉంటాయి. వీళ్ళు ప్రమోట్ చేసినటువంటి బెట్టింగ్ యాప్స్ ఏంటి, అసలు ఎవరు చేయించారు, ఎక్కడి నుంచి బెట్టింగ్ యాప్స్ అనేవి ఆపరేట్ చేస్తూ ఉంటారు, ఎంత డబ్బుని తీసుకున్నారు, ఈ డబ్బంతా కూడా ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, ఎంతమంది బాధితులు ఉన్నారు, వీటన్నిటినీ కూడా వివరాలు సేకరించే దిశగా అయితే పోలీసులు నోటీసులు జారీ చేశారు. కాబట్టి వీళ్ళు ఒకవేళ విచారణకి రాకపోతే మరొకసారి నోటీసులు జారీ చేసి విచారించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది వినాయన. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సుజాత. బెట్టింగ్ యాప్స్ కేసులో పోలీసులు మరింత స్పీడ్ పెంచారు. నిన్న టేస్టీ తేజాను కూడా విచారించారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారో వారందరిపై కూడా పోలీసులు కొరడా జులిపిస్తున్నారనే చెప్పాలి. ప్రస్తుతం పంజాగుట్ట పిఎస్లో కూడా ఇప్పటికే 11 మంది మీద కూడా కేసులు నమోదయ్యాయి. వీరిలో విచారణకు పిలవగా కొంతమంది షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. అయితే నిన్న టేస్టీ తేజాను పోలీసులు విచారించగా కూడా తనకి సంబంధించి ప్రమోషన్స్ గురించి అలానే మనీ లావాదేవీల గురించి కూడా అడిగి తెలుసుకున్నట్లు కూడా సమాచారం అందుతుంది. అయితే బెట్టింగ్ ప్రమోటర్లకు 10 ఏళ్ల జైలు శిక్ష పడే ఛాన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రమోటర్లకు సంబంధించిన లావాదేవీలు వే ఆఫ్ ట్రాన్సాక్షన్ మోడ్ ఎటువంటిది, క్యాష్ రూపంలో ఇచ్చారా లేదంటే మనీని ఎలా మీకు ఇచ్చారనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. డబ్బులు ఎలా తీసుకున్నారనే దానిపై కూడా పోలీసులు మెయిన్ గా ఫోకస్ పెట్టారు. ఇప్పటికే మనీ లాండరింగ్ కూడా జరిగినట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. బెట్టింగ్ యాప్ ప్రమోటర్లపై ఈడీ కూడా ఫోకస్ చేస్తుంది. ఇప్పటికే పోలీసులందరూ కూడా కొరడా జులిపిస్తున్నారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పై. అమాయకులకి ఎన్నో మాటలు చెప్పి వారందరినీ కూడా డబ్బులు అన్ని కూడా గుంజుకున్నట్లు తెలుస్తుంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వల్ల కూడా ఎంతో మంది అమాయకులు డబ్బులు పోగొట్టుకున్నారు. దీనిపై ఇప్పటికే పోలీసులు సీరియస్ గా ఉన్నారు. ఇటు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా వరుస కథనాలన్నీ కూడా ట్విట్టర్లో #సే నో టు బెట్టింగ్ యాప్స్ అంటూ కూడా ప్రమోట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కూడా ప్రస్తుతం #సే నో టు బెట్టింగ్ యాప్స్ వైరల్ అవుతుంది. ప్రతి ఒక్కరూ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకుండా ఉండాలంటూ కూడా సోషల్ మీడియాలో ప్రస్తుతం ఆ న్యూస్ కూడా వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే నాని, ఇమ్రాన్, బయా, సన్నీ యాదవ్, హర్ష సాయి, విష్ణుప్రియ, సుప్రీత, యాంకర్ శ్యామల వీరితో పాటు 11 మందికి శిక్ష పడే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే పంజాగుట్ట పిఎస్లో కూడా వీరందరి మీద కూడా కేసు నమోదైంది. ఒకవేళ కనుక విచారణకు రాకపోతే మరొకసారి నోటీసులు ఇచ్చి విచారణకి పిలబోతున్నట్లు కూడా తెలుస్తుంది.